అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో అందరి భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటుంది ప్రభుత్వం. అటు ప్రధాని మోడీ, ఇటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా అందరినీ ఆహ్వానిస్తుంది. నిన్న రాత్రి ఖర్గేను కలిసిన రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తారు. ఈ నెల 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సమ్మిట్తో ఫ్యూచర్ సిటీకి ప్రాణం పోయాలని, తెలంగాణ అభివృద్ధి ముఖచిత్రం మార్చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ను కూడా రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని భావిస్తున్నారు. అందరినీ భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తారు. నిన్న రాత్రి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఆహ్వానించారు. సమ్మిట్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్ట్, పెట్టుబడి అవకాశాలు, తెలంగాణ రైజింగ్ 2047 రోడ్ మ్యాప్ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఇవాళ ప్రధాని మోడీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు ఆహ్వాన పత్రిక అందజేస్తారు. మరోవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వ్యక్తిగతంగా వెళ్లి ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రులను ఆదేశించారు. ప్రతి మంత్రికి నిర్దిష్ట రాష్ట్రాలను కేటాయించారు. ఆయా రాష్ట్రాలకు వారు నేరుగా వెళ్లి ఆహ్వాన పత్రికలను అందించి రావాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అందరూ వచ్చేలా చొరవ చూపాలన్నారు. ఈ నెల 4న ఆయా రాష్ట్రాలకు వెళ్లి సీఎంలను సమ్మిట్కు ఆహ్వానించనున్నారు మంత్రులు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జమ్మూ కశ్మీర్, గుజరాత్ సీఎంలను ఆహ్వానించే బాధ్యతను అప్పగించారు. మంత్రి దామోదర రాజనరసింహకు పంజాబ్, హర్యానా, మంత్రి కోమటిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. ఇక కర్ణాటక, తమిళనాడు సీఎంలను మంత్రి శ్రీధర్బాబు ఆహ్వానించనుండగా మంత్రి పొంగులేటికి యూపీ, మంత్రి పొన్నం ప్రభాకర్కు రాజస్థాన్, మంత్రి కొండా సురేఖకు ఛత్తీస్గఢ్ సీఎంలను ఆహ్వానించే బాధ్యతలు అప్పగించారు. మంత్రి సీతక్కకు వెస్ట్ బెంగాల్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మధ్యప్రదేశ్, మంత్రి జూపల్లి కృష్ణారావుకు అస్సాం, మంత్రి వివేక్కు బీహార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హిమాచల్ ప్రదేశ్, మంత్రి వాకిటి శ్రీహరి ఒడిషా సీఎంను ఆహ్వానిస్తారు. తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడ వాతావరణం, విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది. 2 రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు.